हिंदुस्तान से प्यार है, सबसे प्यार है. हिंदुस्तान जिंदाबाद बोल. ఇండియన్ ఆటోలు ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటాయి. సో ఇటు సైడ్ మొత్తం అన్న కార్పెట్లు అవి ఇవి అమ్ముతున్నారు. ఎవ్రీవన్ బోల్ రే పాకిస్తాన్, పాకిస్తాన్ మేరకు జానా హీ నహీ. గుజరాత్లోనే చాలా ఓల్డ్ మగ్గం చూడడానికి వచ్చిన ఇది దాదాపు నా వెనకాల కనిపిస్తుంది కదా 200 సంవత్సరాల క్రితం దంట. హిందుస్థాన్ సే యా హైదరాబాద్. నేను ఆఫ్రికాలో చూసిన టైర్లతోటి చెప్పులు తయారు చేస్తారు. ఇక్కడ మాత్రం ఏకంగా ఈ వాటర్ స్టోర్ చేసుకోవడానికి, ఐస్ స్టోర్ చేసుకోవడానికి పెద్ద పెద్ద అండాలు తయారు చేస్తున్నారు. చల్లదనం కోసం అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు తింటారు. ఓన్లీ చల్లటి ప్లేస్లోనే ఇవి వండుతాయంట, నార్మల్ ప్లేస్లో ఇవి పండవు. యాక్చువల్గా పాకిస్తాన్లో ఇంకా ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే దొరుకుతాయి ఇవి. హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను హెరాత్ సిటీలో ఉన్నాను, ద లాస్ట్ సిటీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. సో మనం ప్రీవియస్ వీడియోలో సిటీ గురించి లైట్కి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేసాం కదా. ఈ రోజు మనము ఈ లోకల్ మార్కెట్ హెరాత్లో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూద్దాం. నేను ఆల్రెడీ చెప్పిన కదా 2 కంట్రీల కల్చర్ కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ కొంచెము మజార్ షరీఫ్ తోటి ప్లేస్ తోటి కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ఫుడ్ ఇంకా వస్తువులు అవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళేసి లోకల్ మార్కెట్ని అయితే విజిట్ చేద్దాం. ఇదిగోండి, నేను ఇక్కడ మెయిన్ సెంటర్లోనే ఇక్కడ హోటల్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ మనం ఎంత పే చేస్తున్నామంటే 1000 రూపీస్ పే చేస్తున్నాం. హోటల్ యావరేజ్గా ఉన్నది. మనం ఆఫ్ఘనిస్తాన్లో లగ్జరీ హోటల్ ఎక్స్పెక్ట్ చేయలేము, చాలా చాలా దారుణంగా ఉంటాయి. బట్ ఏంటంటే 2 డేసే కాబట్టి మేనేజ్ చేస్తున్నా. సో ఇది ఆఫ్టర్నూన్ 1 o'clockకి ఇలా ఉందన్నమాట హెరాత్ సిటీ. పీపుల్ చూడండి, మొత్తం 4 మంది 4 ఎక్కేసి వెళ్తున్నారు ఒక బండి మీద. ఇక్కడ లైసెన్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, బండి పేపర్స్ అవసరం లేదు, ఇట్లనే తిరుగుతూ ఉంటారు అనమాట. సో ఇవి లోకల్ ఇవి ఆటోలు ట్రాన్స్పోర్ట్కి అని చెప్పేసి వాడుతూ ఉంటారు. రకరకాల కార్లు ఉన్నాయి. ఇక్కడ దుమ్ము ఘోరంగా ఉందన్నమాట. సెమీ డిజర్ట్ ఏరియా ఇది. అటు సైడ్ ఒక మాల్ ఉంది. ఈ హెరాత్లోనే చాలా పెద్ద మాల్ అన్నమాట ఇది. సో చూస్తున్నారు కదా, కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా, సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా ఇది ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓకేనా. సో ఆఫ్ఘనిస్తాన్లో పెట్రోల్ని ఇలా అమ్ముతారు. పెట్రోల్ కలర్ చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉన్నది. కిतना रुपया? अफ्ताद क्या? प्राइस कितना है? प्राइस चिकन 110 అఫ్ఘానీ. ఓ చాలా ఎక్స్పెన్సివ్. లోకల్గా పెట్రోల్ ప్రైస్ ఇదన్నమాట. సో అది థ్యాంక్ యూ. సో ఇటు సైడ్ నుంచి వెళ్దాం మనము. ఆఫ్ఘనిస్తాన్లో ప్రతి ప్రొవిన్స్కి ఇలాంటి మార్కెట్లు అయితే కామన్గా కనిపిస్తాయి అన్నమాట. ప్రతి మార్కెట్ డిఫరెంట్ ఉంటుంది. ఏ ఒక్క మార్కెట్కు ఇంకో మార్కెట్ అసలు. క్యా నో హిందీ, హిందుస్థాన్, ఉర్దూ. సో మనకి పస్తు నో నో ఫార్సీ, నో పస్తు, ఓన్లీ హిందీ, ఇంగ్లీష్. नो उर्दू, पाकिस्तान, हिंदुस्तान में से नो पाकिस्तान. Türkçe biliyor musun? Pakistan? Yok, Türkiye'de. Na Hindustan. Hindistan ben bilmiyorum. Türkiye'de konuşmak biliyorum. क्या वो लेके आ रहे हैं. सलाम अलैकुम. ठीक है, हिंदुस्तान से या कौन से प्रोविंस से? हैदराबाद. हमारे यहाँ प्रोविंस नहीं होता भाई. क्या होता है? स्टेट होता है. प्रोविंस चलता है, हमारे यहाँ स्टेट होता है. अच्छा, हैदराबाद से आए? या कैसा लगा अफगानिस्तान? कैसा लगा? सुपर. अच्छे दूसरी बार आ रहे. पहला बार कहाँ आए थे? इधर आ गए. मैं इधर से ईरान गए थे लास्ट टाइम. तो तुम लोगों का पता नहीं क्या दिक्कत है. हिंदुस्तान का कोई बंदा घूम रहा है तो सीधे पाकिस्तानी बोलना है. मेरे को पाकिस्तानी से लेना देना नहीं है. हमारा शक्ल देख के हिंदुस्तान नहीं समझ रहे हो? हर लोग बोल रहे पाकिस्तान क्यों? हिंदुस्तान भी गए लेकिन इन लोगों को ज्यादा पता नहीं है. मैं दिल्ली भी गए हूँ, मुंबई भी गए हूँ. ओके. इन लोगों को ज्यादा पता नहीं, इसलिए
तो माजरत चाहते हैं आप? अच्छी नहीं लग रहे हो। क्यों? एवरीवन बोल रहे पाकिस्तान मेरे को जाना ही नहीं है। किसी को अच्छा नहीं लगता हमारा बच्चा था पाकिस्तान, हाँ वो तो तुम लोग को पता है। मारा और तुम लोग पाकिस्तानी चिल्ला हम रहे लोगों हो। को खुदा का शुक्र किसी ने नहीं मारा है। रमजान पे जो हमला करता है वो कैसा हमने भी बेकार हमला करके? किया, हमने नहीं मारा। खुदा सही का बात। शुक्र तालिबान ने कैसे उन तो लोगों वही को बोल मारा? रहे हैं पाकिस्तानी क्यों कर रहे तो हो? इसीलिए मैं बता रहा हूं कि इन लोगों को पता नहीं कि Amigo. पाकिस्तान तुमसे बड़ा हमारा हमारे भी दुश्मन है। हिंदुस्तान पाकिस्तान तो हिंदुस्तान अफगानिस्तान तो दोस्त है, नहीं है नहीं है। कोई नहीं, चलो है। कोई नहीं, ऐसी मजाक कर रहे हैं। नहीं शुक्र। వామ్మో ఇక్కడ జనాలందరూ గూడిపోయారు हम बहुत मेहमान नवाज हैं। अफगानिस्तान से प्यार नहीं होता दूसरी बार क्यों आता भाई? शुक्र है, हम भी आपसे प्यार करते हैं, हिंदुस्तान से प्यार करते हैं, हिंदुस्तान के लोग से हमें प्यार है, हिंदुस्तान से प्यार है सबसे प्यार है। हिंदुस्तान जिंदाबाद बोल वैसे तो तुम बोल अफगानिस्तान जिंदाबाद, अफगानिस्तान हम भी बोल- जिंदाबाद। हम भी जिंदा, हिंदुस्तान भी जिंदा। ओके पाकिस्तान मत बोलना ठीक है प्रॉब्लम है पाकिस्तान के साथ सबका प्रॉब्लम। हम दुश्मन है हमारा दुश्मन है पाकिस्तान हमारा सबसे बड़ा दुश्मन है हमारा सबसे बड़ा दुश्मन वही है। చూడండి మొత్తం ఈ జనాలందరూ గుమ్మి ఉడేసారు हम पाकिस्तान नहीं है हिंदुस्तान है ठीक है चलो कोई नहीं भाई। ఓకే ఓకే బాయ్ బాయ్ తాజికిస్తాన్ సో గైస్ ఇక్కడ ప్రతి ఒక్కరు యూస్ చేసి ఆఫ్ఘనిస్తానా అదే పాకిస్తానా అని అడుగుతున్నారు గట్టిగా ఇచ్చేసినారు అన్నమాట సో జనాలు ఎట్లా గుమ్మిగూడిర్రు అంటే ఒక 100 మంది వచ్చేసారు సో ఫ్రెండ్స్ మార్కెట్లో ఇక చిన్న చిన్న స్వీట్స్ అమ్ముతారు అనమాట ఇలాంటివి బండిలో పెట్టేసుకొని మనకి బజ్జీలు సలాం ఏ క్యా హై ये क्या है रोटी अंडा डालते हैं इसमें अंडा है और दूध अंडा और दूध सब स्वीट है स्वीट ओके ओके बहुत मीठा है ओके ठीक है సో ఇటు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం అన్ని బట్టల షాప్స్ అన్నమాట ఇక్కడ బుర్కాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇవి సిరామిక్ ఐటమ్స్ చూస్తున్నారా ఇవన్నీ పండ్లు అమ్మ తోడు ఒక 100 మంది గుమ్మి ఊడిర్రు నాకైతే లిటరల్లీ జల్లు అన్నది ఎక్కడికి వెళ్ళినా ఇంతకుముందు అట్లా అడగకపోతుండే పాకిస్తానా అని చెప్పి సాగు కొడుతున్నారు ఎందుకంటే రీసెంట్గా ఈ హాస్పిటల్ మీద బాంబు వేసారు అనమాట పాకిస్తాన్కి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి వార్ జరుగుతుంది సో అందుకని చెప్పేసి వాళ్ళు అట్లా అడుగుతున్నారేమో తెలియదు ఇందాక నేను తినేటప్పుడు రెస్టారెంట్లో ఒక పాకిస్తాన్ అబ్బాయి వచ్చిండు వాడిని అసలు దేకను కూడా దేకలేరు అనమాట సో అది ఫ్రెండ్స్ నా ముందే కనిపించేది ఈ కండ దీని పేరు వచ్చేసి లావాష్ అని పిలుస్తారంట ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే దొరుకుతుంది ఎక్కడ దొరకదు సో చూడడానికి మాత్రం ఎట్లుందంటే ఇట్లా కండలా ఉందన్నమాట సో ఇగో ఇలా ఉంది కొంచెం లైట్గా చెరుకు గడలాగా బట్ కాకపోతే మెత్తగా ఉంది సో చల్లదనం కోసం అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు తింటారు ఓన్లీ చల్లటి ప్లేస్లోనే ఇవి వండుతాయంట నార్మల్ ప్లేస్లో ఇవి పండవు యాక్చువల్గా పాకిస్తాన్లో ఇంకా ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే దొరుకుతాయి ఇవి వాటర్ చల్లుతున్నారు చల్లగా ఉండడానికి అని చెప్పేసి సో ఇది హెరాత్లో చాలా మందిని చూసిన డైరెక్ట్ తినుకుంటూ వెళ్ళడము మనం క్యారెట్లు తింటాం కదా సేమ్ అలాగనే తింటున్నారు ఇది ఒక ముక్క ఇచ్చారనమాట తినమని చెప్పేసి తిందాం ఎట్లుంటుందో టేస్ట్ చేద్దాం అసలు ఎట్లుంటుందో పుల్లగా చాలా వగరుగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఓకేనా నా యూట్యూబ్ మే बाद में डालते हैं मेरे साथ मत लो ఓకే మే आपके लिए సో గైస్ ఇక్కడ చెప్పులు ఉన్నాయి ఇదిగోండి మరి ఇండియాలో దొరుకుతాయి కదా రోడ్ల మీద చెప్పులు ఇగో ఇలాంటి చెప్పులు దొరుకుతున్నాయి కిమత్ सौगात में बता देते हो सौगात में 50 రూపాయలు జస్ట్ 50 రూపీస్కి చెప్పులు అంట సో ఇలా ఉందన్నమాట మార్కెట్ ఇట్లా రోడ్ల మీద ఇట్లాంటివి పెట్టేసి అమ్ముతారు అనమాట సో 50 రూపీస్ 100 రూపీస్ ఇట్లా చాలా ఉన్నాయి చూసారు కదా ఈరోజు దాదాపు ఒక 3 అడిగారు అనమాట హిందువా ముస్లిమా అని చెప్పేసి హిందూ అని చెప్పిన తర్వాత కొంచెం రెస్పెక్ట్ పెరిగిందనమాట సో మాట్లాడుతున్నారు హిందుస్థాన్ నుంచి వచ్చినానంటే ఆబ్వియస్లీ హిందూ అయి ఉంటారు కదా మ్యాక్సిమం ఇక దాని తర్వాత సైడ్కి పిలిచి నువ్వు ముస్లింని మ్యారేజ్ చేసుకుంటావు అది ఇది అని చెప్పేసి అడుగుతున్నారు తర్వాత అస్సలాము అలైకుం సో అట్లా క్వశ్చన్స్ వేస్తున్నారు అనమాట అల్లా అది ఇది అని చెప్పేసి సో ఇక్కడ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు
మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం జరిగిన విషయం ఏందని చెప్పేసి. మీ 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 నాట్ యూ. థ్యాంక్ యూ. నేమ్ వాట్స్ యువర్ నేమ్? पर्सी पर्सी ఫర్సీ. నామ్ క్యా హై? उम्मीद మీ లక్కీ. యూ? उम्मीद ఉమీద్. उम्मीद ఓకే. ओके సో ఇట్లా చిన్న చిన్నవి ఇమిటేషన్ జ్యువెలరీ ఉంటాయి, ఆ రింగులు ఇవన్నీ మార్కెట్లో అమ్ముతున్నారు అనమాట. థ్యాంక్ యూ రస్. సో ఇవి మార్కెట్లో చూస్తున్నారు కదా, ఈ పొద్దు ఇండియా ఇండియా. సలాం. థ్యాంక్ యూ. ఆఫ్ఘనిస్తాన్ గుడ్ గుడ్. ఏ క్యా హై? హిజాబ్. ఓకే ఓకే. సో ఇక్కడ హిజాబ్లకు అని చెప్పేసి మొత్తం ఒక పూరా షాప్ ఉందన్నమాట. సో నేను వేసుకున్నా కదా సేమ్ అలాంటివే. హిజాబ్ హిజాబ్. నో బుర్కా నో బుర్కా. సో ఇదిగో చూడండి వేలాడ తీసేసి అమ్ముతున్నారు. ఇక్కడ లేడీస్కి సంబంధించిన వస్తువులు కూడా జెంట్సే అమ్ముతారు, లేడీస్ అయితే అమ్మరు. ఏ షాప్లో చూసినా మనకు లేడీస్ కనిపించారు. బాయ్. థ్యాంక్ యూ బ్రదర్. సో ఇవి What can I do it for you? నో థ్యాంక్ యూ, ఐఎమ్ ఓకే. Okay. ఓకే థ్యాంక్ యూ. సో ఇటు సైడ్ చిన్నగా ఇలాంటి షాప్స్ ఉన్నాయి, హిజాబ్ షాప్స్, మోడర్న్ డ్రెస్లు. సలాం అలైకుం. నో ఫైన్ థ్యాంక్ యూ. How much? నో పస్తు పర్సీ నో పర్స్. ఇండియా హిందుస్థాన్. థ్యాంక్ యూ. సో ఇదిగోండి ఇలాంటి మోడర్న్ డ్రెస్సులు కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. అయ్యో ఇలా ఉందన్నమాట. బాయ్. నో ఓకే. సో ఇది చూడండి ఇటు సైడ్ గోల్డ్ షాప్స్ ఉన్నాయి, ఇటు సైడ్ లోకల్ మార్కెట్ ఎవరీ మార్కెట్ లాగానే ఉన్నాయి అనమాట. మనకి దారాలు రోడ్ల మీద ఇలా అమ్ముతారు అనమాట. హలో. సో లేడీస్ షాప్లోకి వచ్చేసి షాపింగ్ చేస్తున్నారు. సో ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ చాలా స్ట్రిక్ట్ అయితే కాదంట, జస్ట్ నార్మల్ చూసి చూడనట్టే ఉంటారు ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా, చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఏం లేవు. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్లు ఇవన్నీ మామూలుగా బురకాలు, స్పెషల్ డ్రెస్సెస్ అవన్నీ అమ్ముతున్నారు. సో ఇక్కడ లేడీస్కి సంబంధించిన షాప్స్ అనేటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మామూలుగా ఈ డ్రెస్సెస్ కానీ ఇవి కానీ అన్నీ అమ్ముతున్నారు. ఇదిగో ఇడ అంతే. సలాం. ఏ క్యా హై? ఖర్జూర్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మార్కెట్ లోపల కొంచెం విచిత్రంగా కనిపించింది. ముద్దలా వేసారు. ఇవేంటి అంటే ఖర్జూరం ముద్దలు, ఖర్జూరం పేస్ట్ వేసేసి ఖర్జూరాలు ఇట్లా అమ్ముతారనమాట. సో చాలా వెరైటీ ఉన్నది ఇది. సో సలాం. ఇవన్నీ పర్ఫ్యూమ్స్, డ్రై ఫ్రూట్స్, అక్రూట్ ఫ్రూట్ అండ్ ద్రాక్ష పళ్ళు. హలో నేను హెరాత్లోనే చాలా ఓల్డ్ మగ్గం చూడడానికి వచ్చిన. ఇది దాదాపు నా వెనకాల కనిపిస్తుంది కదా 200 సంవత్సరాల క్రితం అంట. చూడండి 200 సంవత్సరాల క్రితం నాటి మగ్గం మీద సిల్క్ది ఒక క్లాత్ అనేది చేస్తున్నారు. అటు సైడ్ నుంచి దారాలు వస్తున్నాయి. నేను ఇండియాలో ఒకసారి అయితే చూసాను, మామూలుగా అదేంటి కాటన్ చీర నేసేటప్పుడు ఇట్లా నేస్తారనమాట. 200 సంవత్సరాల క్రితం నాటిది, చాలా పురాతనమైంది అనమాట ఇది. సో ఇక్కడ తాత ఒక సిల్క్ అది వేస్తున్నాడు క్లాత్, దారాలు కూడా లోపల ఇలా పెట్టేసి ఉన్నాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా అటు సైడు ఇవన్నీ ఏంటంటే తాలిబన్స్ వేసుకునే క్లాత్ పగడీలాగా ఉంటాయి కదా, పగడీలు చేస్తున్నారు. కొన్ని షర్ట్స్లా ఉన్నాయి, కొన్ని అంటే స్కార్ఫుల్లా ఉన్నాయి, కొన్ని లుంగీలు కూడా తయారు చేస్తున్నారు. ఎంత అంటే జస్ట్ 150 రూపీస్ అంట. సో చాలా కష్టపడి చేస్తున్నారు. ఇదంతా చేయడానికి ఒక 2-3 రోజులు పడుతుందంట. ఇట్లాంటి ఒక క్లాత్ చేయడానికి 2-3 రోజులు పడుతుందని చెప్తున్నారు. మన ఇండియాలో లాగానే ఇక్కడ కూడా ఈ పనిని కొంతమంది పీపుల్ మాత్రమే చేస్తారు, వంశపారంపర్యంగా వచ్చే వృత్తి అనమాట. ఈ తాత ఫ్యామిలీలో మొత్తము తాతల కాలం నుంచి ఈ పని చేస్తున్నారట. ఆ లెగసీని ఈ తాత కాపాడుతున్నాడు. బట్ ఓపికగా ఈయనకి more than 70 years ఉంటాయి కావచ్చు.
ఫ్రెండ్స్, మీకు చాలా ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేయాలి. యాక్చువల్గా మజారీ షరీఫ్ అండ్ హెరాత్లో మాత్రమే లేడీస్ బయట కనిపిస్తారు. ఎందుకంటే మజారీ షరీఫ్ అనేది ఉజ్బెకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ల్యాండ్ బోర్డర్ కాబట్టి రెండు కంట్రీల కల్చర్ కనిపిస్తుంది. సో పీపుల్ అటు ఇటు రెండు వైపులా వెళ్తారు కాబట్టి సో అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఈ హెరాత్ సిటీ కూడా ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉంది కాబట్టి రెండు కంట్రీల కల్చర్ కనిపిస్తుంది. యాక్చువల్గా ఇరాన్ వాళ్ళు షియా ముస్లిమ్స్ అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు సున్నీ ముస్లిమ్స్, రెండు కల్చర్లు అనేటివి కనిపిస్తాయి. సో నో ప్రాబ్లం. అందుకని చెప్పేసి కొంతమంది లేడీస్ బయటకు కనిపిస్తున్నారు. వేరే ప్రొవిన్స్లో మాత్రం అలా కనిపించరు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన రెండో రోజు నాకు భయంకరమైన నిజం తెలిసింది. అది విన్న తర్వాత అయితే నాకు చాలా బాధ అనిపించింది. అదేంటంటే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు ఉంటారు కదా, మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్, ఒకవేళ గొడవ జరిగినా ఏం జరిగినా హస్బెండ్ వైఫ్ని కొట్టొచ్చు. ఎలా కొట్టచ్చు అంటే రక్తం రాకుండా, బొక్కలు విరగొట్టకుండా ఎంతైనా కొట్టుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. దానికి కేసు లాంటిది కానీ ఏమీ ఉండదు. అంత దారుణంగా ఉందన్నమాట ఇక్కడ. 6th క్లాస్ తర్వాత నుంచి అసలు చదువుకోవడం లేదు. అండ్ ఇది ఒక కొత్త రూలు. ఇంకోటి ఏంటంటే ఒక 6 months బ్యాక్ ఏంటంటే వీళ్ళకి ఫేస్ మొత్తం కవర్ అయ్యేటట్టు, ఇందాక నేను చాలా వీడియోస్లో చూపించిన, మొత్తం ఫేస్ కనిపించకుండా బురకా వేసుకోవాలన్నమాట. సో అదొకటి. 6th క్లాస్ తర్వాత స్కూల్కి వెళ్ళడం లేదు, కొట్టొచ్చు, తిట్టొచ్చు. అసలు వీళ్ళ పరిస్థితి అయితే దారుణంగా ఉంది. నాకైతే చాలా బాధ అనిపించింది. అండ్ హెరాత్లో నిన్న ఒక రెస్టారెంట్లో నేను తినేటప్పుడు ఒక లేడీ కలిసారు. ఆ లేడీ గైనకాలజిస్ట్ అంట, 2nd year వరకు చదువుకుంది. తాలిబాన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్తుంది. చాలా చాలా బాధపడ్డది. కనీసం స్టడీస్కి కానీ వీళ్ళు కొంచెం హెల్ప్ చేస్తే మాత్రం మంచిగా చదువుకుంటారు కదా. ఇక్కడ గైనకాలజిస్ట్ లేరు, ఈ చిన్నపిల్లల డాక్టర్ లేరు. అసలు చదువుకోకపోతే, ఆడవాళ్ళు బయటికి రాకపోతే ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా మగవాళ్ళే చేయాల్సి వస్తుంది. సో నాకైతే చాలా బాధ అనిపించింది. ఇక్కడ మాత్రమే కొంతమంది మార్కెట్లో కనిపిస్తున్నారు. వేరే ప్రొవిన్స్లలో మనకు అస్సలు కనిపించారంట. ఇంకో విషయం ఏంటంటే పెళ్లిళ్ళల్లో కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. అమ్మాయి మొహం అబ్బాయి, అబ్బాయి మొహం అమ్మాయి చూసుకోవద్దు. అది పెళ్లి రోజు మాత్రమే చూస్తారంట. అంత స్ట్రిక్ట్ ఉన్నది. ఇందాక మార్కెట్లో ఒక సీన్ జరిగింది కదా ఫ్రెండ్స్. ఆ సీన్ ఏంటంటే షాప్ ఓనరు పిలిచాడు, ఒక షాప్ ఓనరు లోపలికి పిలిచి చాయ్ తెప్పించాడు, మాట్లాడాడు. సరే బాగా మాట్లాడుతున్నాడు కదా అని చెప్పేసి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నా బొట్టు చూసి నువ్వు హిందూ అని అడిగారు. హిందూ అని అడిగితే అవును హిందూ అని చెప్తే, సో నువ్వు ఇస్లాంకి కన్వర్ట్ అయిపో, ఇక్కడ ఇది ముస్లింని పెళ్లి చేసుకో, అల్లా దారి చూపిస్తాడు, అది ఇది అని చెప్పేసి నాకు బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేసిండు. నేను డైరెక్ట్గా అంకుల్ని అడిగాను అనమాట, మీరు మీ మదర్ని ఫాదర్ని చేంజ్ చేసుకుంటారా? అట్లనే ఎవరి మతం వాళ్ళకి స్పెషలే, అట్లేం చెప్పకండి, అది నాకు నచ్చలేదని చెప్పేసరికి ఆయన కొంచెం ఫీల్ అయినా పర్లేదని చెప్పేసి నేను బయటకు వచ్చేసిన. మామూలుగా ఇక్కడ ఇలానే ఉందన్నమాట. కొంచెం ఓల్డ్ పీపుల్ బాగా స్ట్రిక్ట్గా ఉన్నారనమాట ఇస్లాం మతం గురించి. నువ్వు కన్వర్ట్ అయిపో, అల్లా దారి చూపిస్తాడు, అది ఇది అని చెప్పేసి బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేసిండు. నాకు నచ్చలేదని చెప్పేసి వచ్చేసిన. సో అది అంత దారుణంగా ఉందన్నమాట. వీళ్ళకి మరి ఎవరు బ్రెయిన్ వాష్ చేస్తున్నారో ఏంటో తెలియదు కానీ అందరూ చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు కల్మా చదువు, అది ఇది అని చెప్పేసి ప్రెజర్ చేస్తున్నారు. సో నేను ఎలాగోలా తప్పించుకొని బయటకు వచ్చేస్తున్నా కానీ. సో ఇది హెరాత్లోని నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా హెరాత్ సిటీ. ఈ సిటీలో మొత్తం ఓల్డ్ కన్స్ట్రక్షనే ఉంటుంది. ఆల్మోస్ట్ పర్షియన్ ఆర్కిటెక్చర్ ఉంటుంది అని చెప్పిన కదా. సో ఈ సిటీ మాత్రమే కొంచెం డెవలప్డ్గా ఉంటుంది. ఒక సరౌండింగ్ ఒక 30 kilometers వరకు. దాని తర్వాత అన్ని పల్లెటూర్లు ఉంటాయి అండ్ దానిమ్మ తోటలు. ఇక్కడ చాలా ఫార్మింగ్ బాగా జరుగుతుంది, మంచి నేచర్ ఉంటుంది అన్నమాట. సో వీలైతే మనం ఒక విలేజ్కి కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసే మార్కెట్ మొత్తం అంతా సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఫ్రెండ్స్. మొత్తం అన్ని సెకండ్ హ్యాండే దొరుకుతాయి. రింగులు అబ్బాయిలకు సంబంధించినవి, అమ్మాయిలకు సంబంధించినవి అన్నీ, కొన్ని వాచెస్, ఇట్లా బట్టలు అవన్నీ దొరుకుతాయి అనమాట. చాలా పెద్ద మార్కెట్. మనం అటు సైడ్ నుంచి వెళ్ళినాం కదా, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ చుట్టుపక్కల ఒక 1 kilometers వరకు మొత్తం సామాన్లు అండ్ ఇంట్లోకి సంబంధించిన వస్తువులు, గ్యాడ్జెట్స్, ఇదంతా నా రైట్ సైడ్ ఉన్నది మీకు పొద్దుట చూపించిన కదా మాల్, అదే మాల్ చుట్టూ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో రింగులు, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కొంచెం ఫేమస్ డైమండ్స్ లాంటివి అంటే స్టోన్స్ చాలా ఫేమస్ ఉంటాయి. అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఎవ్రీ పర్సన్ ఇక్కడ మెన్ అయితే చాలా మట్టుకు ఈ రింగులు అండ్ బ్రేస్లెట్లు చాలా పెట్టుకుంటారు. సెంట్లు కూడా, ఇవన్నీ సెంట్ల షాపులు అవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా, జ్యూసులు, సెంట్లు,
ఇదంతా మార్కెటే. ఈ మార్కెట్లలో తిరుగుతుంటే మాత్రం చాలా రష్గా అనిపిస్తుంది. ఈవినింగ్ వస్తే మాత్రం బొచ్చడం మంది ఉంటారు. సో మనకి ఇక్కడ ఇండియా తోటి కంపేర్ చేస్తే చాలా మటుకు తక్కువ రేట్లు ఉంటాయి. ఇక్కడ ఆఫ్ఘనీ కరెన్సీ కొంచెం పెరిగింది కాబట్టి దాంతో కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడ వస్తువుల రేట్లు కొంచెం ఆల్మోస్ట్ ఇండియాకి దగ్గర ఉంటాయి. కాకపోతే కరెన్సీ మాత్రం చాలా చాలా స్ట్రాంగ్ అయిపోయింది. సెకండ్ హ్యాండ్ బట్టలు అండ్ బైక్లు అసెంబుల్ చేసుకుంటారు. ఇట్లా చాలా రకాల షాపులు అయితే ఉన్నాయి. మొబైల్ రిపేర్ షాప్స్ కూడా ఉన్నాయి, స్వీట్స్ షాప్స్. ఈ హెరాత్ మొత్తం మనకి ఫుడ్ అండ్ మార్కెట్స్ అండ్ మీరు చూసిన బ్లూ మాస్క్. సో నిన్న మీరు చూసారు కదా ఆ బ్లూ మాస్క్, అలాంటివే ఉంటాయి ఇక్కడ. నేను సిటడెల్ ఆఫ్ హెరాత్కి వచ్చేసిన. ఇదే మేజర్ మాన్యుమెంట్ అనమాట హెరాత్లో. సో నిన్న టైం లేకుండే అందుకని చెప్పేసి రాలేదు. సో నిన్న మనం బ్లూ మాస్క్ చూసాం కదా, బ్లూ మాస్క్ ఒకటి ఇదొకటి అండ్ లోకల్ మార్కెట్సే. ఇక్కడ ఏం పెద్దగా ఏముండే అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న సిటాడెల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సిటాడెల్ వచ్చేసి అలెగ్జాండర్ 330 BCలో దీన్ని కట్టాడనమాట. మేజర్ స్ట్రక్చర్ అంతా అతనే కట్టిండు. ఇటు సైడ్ చూడండి తాలిబాన్ ఫ్లాగ్స్ ఉన్నాయి ఇక్కడ ఒక 3. సో ఇది ఎలా కట్టారంటే మొత్తము లైమ్ స్టోన్ తోటి ఇంకా సిమెంట్ లాంటి ఒక మట్టి ఉంది, ఆ మట్టితోటి తయారు చేశారు. చాలా చాలా పెద్ద ఆర్కిటెక్చర్ అనమాట. దీని తర్వాత ఏంటంటే అలెగ్జాండర్ తర్వాత తిమూర్ వచ్చాడు, తర్వాత మొఘల్స్ వచ్చారు. వీళ్ళందరూ దీన్ని రీబిల్డ్ చేశారు. బట్ మేజర్ స్ట్రక్చర్ మాత్రం ఈ అలెగ్జాండర్ ఉన్నప్పుడే. చూడండి కోటలు ఎందుకు కట్టుకుంటారంటే ఇయో సేఫ్గా ఉండడానికి అని చెప్పేసి. ఇప్పట్లో అలెగ్జాండర్ 2 చాలా చాలా పవర్ఫుల్ ఎంపైర్ అనమాట. దాని తర్వాత వచ్చిన పవర్ఫుల్ ఎంపైర్ వచ్చేసి అమూర్ తిమూర్ ఉన్నారు కదా, ఆయన ఇక్కడ సమర్కండ్ నుంచి ఇటు సైడ్ మొత్తం ఆక్యుపై చేశాడు. దాని తర్వాత వచ్చిన వాళ్ళే మొఘల్స్. ఇట్లా చాలామంది ఇక్కడికి వచ్చేసి ఈ సిటీలో వాళ్ళ ఎంపైర్ని మొత్తము స్టార్ట్ చేసుకున్నారు అండ్ ఈ సిటీని కొంచెం స్ప్రెడ్ చేశారనమాట. ఫస్ట్ వచ్చేసి ఈ హెరాత్ సిటీ ఉంది కదా, ఈ హెరాత్ సిటీలో మొత్తం పాపులేషన్ 60%, అది 6 lakhs పీపుల్ ఉన్నారు. ఓకేనా. హాయ్ 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 హలో. బాప్రే, ఈ సిటాడెల్ లోపల చూడొచ్చు నా వెనకాల ఒక ఒంటె ఉంది. సో ఇది చూడండి ఎంత పెద్ద ఉన్నదో. మామూలుగా గానుగ నూనె తీస్తారు కదా, ఇక్కడ చిన్న గానుగ ఉందన్నమాట, ఇందులో నుంచి నూనె తీస్తున్నారు. సో చాలా పెద్ద ఉన్నది. నేను చూసిన ఒంటెలుకి బూరు లేదు, దీనికేమో బూరు ఉన్నది. బిగ్ కళ్ళేమో మూసున్నాయి. సో లోపలికి వెళ్దాం. అరే రే తన్నది కదా. ఓ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, దాని కళ్ళు మూసేసి ఉన్నాయి. ఈ సిటాడెల్ ఉంది కదా, ఈ సిటాడెల్లో చాలా మటుకు హ్యాండీక్రాఫ్ట్స్ షాప్స్, ఇంకా కొన్ని ఏమంటారు కార్పెట్స్ తయారు చేసే షాప్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి, కొన్ని ఓపెన్ చేసి ఉన్నాయి, కొన్ని క్లోజ్ చేసి ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ పూరగాన్లు ఏమో చేస్తారు నీ అమ్మ. ఏయ్ హలో సలాం వాలేకుమ్. सलाम, क्या कर रहे हो? फिशिंग कर रहे हो? फिश मछली पकड़ रहे हो? ఓకే ఓకే. సో అక్కడ నుంచి హలో హలో హలో. సో ఇక్కడ ఆఫ్ఘనీ పీపుల్కి ఫ్రీ ఎంట్రీ అన్నమాట, మనకు మాత్రం 500. అందుకని చెప్పేసి ఇక్కడ పిల్లలు నార్మల్గా వచ్చి ఆడుకుంటారు అనమాట. ఆఫ్ఘనిస్తాన్లో సైకిల్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ హ్యాండిల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో అది ఇదిగోండి సిటాడెల్ ఇటు సైడ్ నుంచి ఎంట్రీ కొంచెం డిఫరెంట్ ఉంది కదా, బాగా ఎత్తులో కట్టారనమాట ఇది. ఫ్రెండ్స్ సిటాడెల్ పక్కన ఇలాంటి ఆర్కిటెక్చర్స్ కొన్ని ఉన్నాయన్నమాట, మట్టితో తయారు చేసినవి. ఇటు సైడ్ అంతా కొంచెం ఏంటంటే లోకల్ మన కోటి ఉంటుంది కదా, కోటి లాగా అనిపిస్తుంది. గిన్నెలు సామాన్లు అన్నీ. టమాటోస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇదిగోండి టమాటోలు, కీరాలు చాలా అమ్ముతున్నారు. రాడిష్లు కూడా అది అక్కడ చూస్తున్నారు కదా, మొత్తం బీట్రూట్ అవన్నీ అమ్ముతున్నారు. మన ఇండియన్ ఆటోలు ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటాయి. సో ఇటు సైడ్ మొత్తం అన్న కార్పెట్లు అవి ఇవి అమ్ముతున్నారు. ఒక ఏరియాకి వచ్చిన అనమాట హెరాత్లో. ఈ సిటాడెల్ బయటకు వచ్చేసి తిరుగుతుంటే ఇక్కడ
టైర్లతోటి కొన్ని వస్తువులు తయారు చేస్తున్నారు, అంటే ఏమంటారు బకెట్లు అవన్నీ మీకు చూపిస్తా ఫ్రెండ్స్. మనకి ఏరియా మొత్తం ఇలాంటి టైర్ల షాపులే కనిపిస్తాయి మొత్తము ఇక్కడ నుంచి అక్కడి వరకు. ఏం చేస్తారంటే టైర్లతోటి కొన్ని వస్తువులు తయారు చేస్తారు డైలీ యూజ్ కోసం అని చెప్పేసి, అవి ఎక్కువ రోజులు ఆగుతాయి. ఇటు సైడ్ చూస్తున్నారా కొన్ని గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు అండ్ ఏమంటారు ఈ చెంబులు లాంటివి మగ్గులు లాంటివి తయారు చేస్తున్నారు. సలాం అలైకుం. సో ఇదిగోండి బకెట్లు, ఈ చిన్నగా వాటర్ స్టోర్ చేసుకోవడానికి, అండ్ ఇక్కడ కొంచెం ఇది సైకిళ్ళ మీద ఇటు సైడ్ అటు సైడ్ వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. ఇవి బకెట్లు. సలాం అలైకుం. సో ఇదిగోండి ఇలా తయారు చేస్తున్నారు. ఇది ఒక చిన్న చైర్ ఉందన్నమాట, టైర్ తోటి తయారు చేసిన చైరే ఇవన్నీ. ఇదిగోండి ఇవి వాటర్ స్టోర్ చేసుకోవడానికి బయట ఉన్నాయి చూస్తున్నారు అవన్నీ గిన్నెలు. అదిగోండి ఆ గిన్నెలు ఉన్నాయి కదా గిన్నెలు. హిందుస్థాన్ నో పాకిస్తాన్. దుష్మన్ దుష్మన్ దుష్మన్. హిందుస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ దోస్త్, పాకిస్తాన్ నో దోస్త్. ఓకే. సో ఇది చూడండి ఇందులో వాటర్ పట్టుకుంటారు. ఏ పానీ పానీ పానీకి వెళ్ళి ఓకే. ఇది కూడా నీళ్ళ కోసము, అది కూడా నీళ్ళ కోసం. ఇటు సైడ్ ఉన్నాయి చూస్తున్నారా, అవి ఏం చేస్తారంటే ఇవేం చేస్తారంటే కొంచెము ఐస్ గడ్డలు వేసి దీంట్లో కొన్ని వాటర్ పెడతారనమాట. ఇవన్నీ ఇవే. నేను ఆఫ్రికాలో చూసిన టైర్లతోటి చెప్పులు తయారు చేస్తారు, ఇక్కడ మాత్రం ఏకంగా ఈ వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఐస్ స్టోర్ చేసుకోవడానికి పెద్ద పెద్ద అండాలు తయారు చేస్తున్నారు అన్నమాట. చూస్తున్నారు కదా. సో అది ఇక్కడ ఒక అన్న తయారు చేస్తున్నాడు. సలాం అలైకుం. ఇదిగోండి ఇట్లా టైర్ కట్ చేసేసి బనా సక్తే ముష్కిలానా. ఓకే. సో ఇదిగోండి టైర్ మీద ఇలాంటి కట్ చేసేసి దాన్ని ఏం చేస్తారంటే మెల్లగా తీసి మళ్ళీ కుడతారు అనమాట. వాటర్ బయటికి పోకుండా కుట్టేసి అవి అలాంటి గిన్నెలు తయారు చేస్తున్నారు. ఇదిగోండి అవి. నామ్ క్యా హై ఆప్కా? सलवार. हाँ ओके. इंडिया इंडिया क्या पूछ रहे? इंडिया से हो? इंडिया से हो? हिंदुस्तान. हाँ. सो ये बना के ऐसे बना रहे थे ये वाला. ये क्या बना रहे? ये वाला. 50 150. ఓకే ఇది 150 అంట. ఓకే ఓకే ఓకే. हिंदुस्तान. आपका नाम क्या है? नूरुल्लाह. हिंदी मालूम है आपको? हिंदी मूवीज देखते हो? पोस्तो. ओके ओके. क्या बेच रहे हैं? दुकान खलीफा मुर्तजा गुटका साजी. हाँ हाँ ओके. सब इधर से उधर तक वही है. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ మనం వచ్చేటప్పుడు ఈ మార్కెట్ చూసాం కదా, ఈ మార్కెట్లో మీరు ఇమాజిన్ కూడా చేయరు గ్లాస్ వస్తువులు ఎన్ని షాప్స్ ఉంటాయో. మోర్ దాన్ 100 ఉంటాయి కావచ్చు ఇలాంటి గ్లాస్ షాప్స్. గ్లాసులు ఇంకా ఇంట్లో సంబంధించినవన్నీ ఇగో ఇలా దొరికేస్తాయి అనమాట. ఇలాంటి షాప్సే ఈ నుంచి ఆడి వరకు ఉన్నాయి. మళ్ళీ కింద ఇటు సైడ్ అండర్ గ్రౌండ్ ఉంది, అండర్ గ్రౌండ్లో కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి అనమాట. ఇది ఇంట్లోకి సంబంధించిన వస్తువులు, ప్లాస్టిక్వి అన్నీ. ఇంకా సో చూస్తున్నారు కదా ఇవో ఇలాంటివి. అండ్ మనకి ఆఫ్ఘనిస్తాన్లో దొరికే ఇవి రేగ్గాయలు లాంటి పండ్లు అనమాట. ఈ రేగ్గాయలు కొంచెం పుల్లగా ఉంటాయి. ఇవి బఠానీలు, అది ఉప్పు బఠానీలు. సో ఇవన్నీ సిరామిక్వి ఫ్రెండ్స్, చాలా కాస్ట్లీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మాత్రం మనకి చీప్గా దొరికేస్తాయి. ఈ గ్లాస్ వస్తువులు మామూలుగా ఏంటంటే పర్షియన్ కల్చర్లో చాలా మేజర్ పార్ట్ ప్లే చేస్తారు అనమాట. మీరు గ్లాసు వస్తువులు ఏవి చూసినా కానీ సలాం అలైకుం. ఏకే మసాలా. సో చూస్తున్నారు కదా ఇవి అఫ్ఘానీ మసాలా, ఆఫ్ఘనిస్తాన్ మసాలా. ఓకే. క్వైటా మసాలా. క్వైటా మసాలా. సో ఇవో రకరకాల మసాలాలు ఇవన్నీ ఏంటంటే ఇదిగోండి ఇది ఇంకా పసుపు, అక్కడ సోంపు ఉంది. ఇగో ఇవన్నీ బగారా ఆకులు అవన్నీ మిక్స్ చేసినాయి అనమాట. సో పులావ్
పులావ్ బనాతే ఓకే, ఇది పులావ్ మిక్స్. ఇవి కొన్ని వెరైటీ మసాలాలు ఉన్నాయన్నమాట. మనలా కాకుండా కొంచెం మైల్డ్గా ఉంటాయి. ఇందులో ధనియాలు ఉన్నాయి, ఇందులో కారపొడి ఉంది, ఇందులో ఇది కూడా ధనియాల పొడి, అందులో ఇలాచీ పౌడర్ ఉంది, ఇలాచీ అండ్ కారం ఇవన్నీ. సో ఇది మసాలా. గుడ్ ఓకే. సో ఇవి మసాలాలు. యాక్ మసాలా ఓకే. చలో ఫ్రెండ్స్, మార్కెట్ నుంచి ఇటు వచ్చిన తర్వాత కూరగాయలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి ఆలుగడ్డలు. ఈ టైప్ ఆలుగడ్డలు, ఈ టైప్లో ఆలుగడ్డలు అనమాట. సో ये पाकिस्तानी आलू है, लाल वाला. ये अफगानी. ये भी ఓకే. పాకిస్తాన్లో వండిన ఆలుగడ్డలు అంటే ఇవి. సో ఫస్ట్ టైం చూస్తున్న రెడ్ కలర్ ఆలు. ఇది నార్మల్గా మనం చూసేదే. ఉల్లిగడ్డలు ఈ కలర్లు ఉన్నాయి, ఆ కలర్లు ఉన్నాయి. సో ఇది కొన్ని కూరగాయలు అమ్ముతున్నారు. ఇవన్నీ ఇంట్లోకి పనికొచ్చే వస్తువులు అవన్నీ ఉన్నాయి అన్నమాట.